ఇక ఈ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి అన్ని అబద్ధాలే చెప్పారు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులకు కేబినెట్ అప్రూవల్ లేనే లేదంటున్నారు. నిజంగానే వీటికి అప్రూవల్ ఉంటే ఆ కాపీలను కమిషన్కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిబంధనలను పక్కన పెట్టేసి ప్రజల సొమ్ము కాజేశారని ఆరోపించారు ఆయన. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నిపుణుల కమిటీ కూడా ఇక్కడ బ్యారేజీలకి ప్రాజెక్టుకి అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను కూడా వాళ్ళు చూపిస్తున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కానీ లేకపోతే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి అప్రూవల్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు క్లియర్ కట్గా ప్రజల ముందు పీపీటీ రూపంలో చూపించారు. సో ఏదైతే ఈరోజు అనేది పీపీటీ కాదు, ఇదే పీపీటీని ఆనాడు ఘోష్ గారు ముందుకు పోవటానికి ముందు పీపీటీ పెట్టి చూపించాడు, అంతకుముందు అసెంబ్లీ ముందు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాడు. అవే పేపర్లో నిజంగా నీ దగ్గర ఈ అన్నారము, మేడిగడ్డ, సుందిళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, క్యాబినెట్కు సంబంధించిన పేపర్స్ కానీ, సిడబ్ల్యూసి క్లియరెన్స్లు కానీ, వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ నిజంగా మీ దగ్గర ఉంటే మీకు ఏ స్లాట్ అయితే ఆ కమిషన్, ఘోష్ గారి కమిషన్ వ్యక్తిగతంగా మీకు పర్సనల్గా ఇచ్చినప్పుడు మీరు వాటిని సబ్మిట్ చేసి ఉంటే డెఫినెట్గా ఆ రిపోర్ట్లో మీరు ఏదైతే నిజం చెప్పారో క్యాబినెట్ అప్రూవల్ ఉందని ఇచ్చేవాళ్ళు. ఎన్డిఎస్ఏ వచ్చి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు బేస్తో ఇన్ డీటెయిల్గా రిపోర్టు లేటెస్ట్గా కపుల్ ఆఫ్ మంత్స్ క్రితం ఇచ్చిన దగ్గర నుంచి అంశాల వారుగా 665 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. గౌరవ మాజీ మంత్రివర్యులు క్యాబినెట్ సబ్ కమిటీలో ప్రభుత్వం దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం ఈ కాళేశ్వరానికి సంబంధించిన అంశమే క్యాబినెట్ సబ్ కమిటీలోకి రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఈ క్యాబినెట్లో ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన జీవో నెంబర్లు సంథింగ్ ఉన్నాయి, ఆ జీవోలు 3 జీవోలకు సంబంధించిన ముందు అప్రూవల్ తీసుకోవటం కానీ తర్వాత రాటిఫై చేసుకోవటం కానీ జరగలేదు. ఏవైతే వారు డిస్ప్లే చేసి నిజంగా వారు ఏమైనా చూపించి ఏమైనా మ్యానిపులేట్ చేశారో డెఫినెట్గా చూస్తుంది ప్రభుత్వం. ఆ యాంగిల్లో కూడా వెట్టి చేస్తుంది. లేని పేపర్ ఉన్నట్టు చిత్రీకరించి చూపిస్తే దాని ఒరిజినల్ ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. 100% ఏక్ మ్యాన్ షో, అంటే ఒకే ఒక్కడు కర్త కర్మ క్రియ, నేనే మా మామే అని ఆనాడు ఏదైతే అన్నారో సేమ్ ఆల్మోస్ట్ అదే లైన్లో ఇవాళ ఇచ్చింది కమిషన్ కూడా. ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్షపూరితమైన నిర్ణయాలు, చర్యలు తీసుకోదు. నిర్ణయాలు తీసుకున్న అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలోనే రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా చట్టరీత్యా ప్రభుత్వము చర్యలు చేపట్టింది. ఇది కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో తగు నిర్ణయం భవిష్యత్తులో తీసుకుంటుంది. ఖచ్చితంగా లోపాలు జరిగాయి, ఇది దీనికి కర్త కర్మ క్రియ కేసీఆర్ అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.